అస్సలాము అలైకుం వరహ్మతుల్లా. ఈ రోజు మనం ఒక మహాపవిత్రమైన పండుగ ఈద్ అల్ అజ్హా గురించిన నిజమైన అర్థాన్ని తెలుసుకుందాం. ఇది కేవలం పశు బలి చేసే పండుగ కాదు, ఇది మన విశ్వాసం, అల్లాహ్పై మన భక్తి, త్యాగ భావనకి సంకేతం. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం స్వప్నంలో అల్లాహ్వారు తన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ను బలిగా అర్పించమని చూపించారు. ఖుర్ఆన్ సూరా అస్సాఫాత్ 37:1-2-107. ఇబ్రాహీం కుమారుడు వయస్సు వచ్చి తండ్రికి తోడు నడిచే వయస్సులోకి రాగానే తండ్రి అచ్చట చెప్పాడు, ఓ నా కుమారుడా, నేను నిద్రలో నిన్ను బలి ఇస్తున్నట్టు చూస్తున్నాను. నీ అభిప్రాయం ఏమిటి? కుమారుడు చెప్పాడు, ఓ నా తండ్రి, మీకు ఆజ్ఞాపించబడింది చేయండి. అల్లాహ్ చిత్తము ఉంటే మీరు నన్ను ఓర్పుగా ఉండేవాడిగా కనుగొంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడిని బలిగాను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇది పూర్తి భక్తి, తక్వా, అల్లాహ్పై పూర్తి నమ్మకం యొక్క సంకేతం. ఈ ఘటనను స్మరించుకోవడం కోసం ముస్లింలు ప్రతి సంవత్సరం జుల్ హిజ్జా 10వ తేదీన ఈద్ అల్ అజ్హా జరుపుకుంటారు. దీన్ని బక్రీద్ అని కూడా అంటారు. ఇది పశువులను హతమర్చే పండుగ కాదు. ఇది మన త్యాగ భావన, అల్లాహ్ యొక్క ఆజ్ఞకు విధేయత అనే భావాలను ప్రతిబింబించే ఉత్సవం. ఈరోజు మేము పశువును బలిగా ఇవ్వడం నిజానికి మన ప్రాణాలను, మన ఆశల్ని, మన స్వప్రయోజనాలని అల్లాహ్ కోసంగా త్యాగం చేయడానికి సంకేతం. ఖుర్ఆన్ సూరా అల్-హజ్ 22:37. ఆ పశువుల మాంసం అల్లాహ్కు చేరదు, వారి రక్తము కాదు. కాని మీలో ఉన్న తక్వా, భక్తి, భయభక్తి ఆయనకు చేరుతుంది. అల్లాహ్ మాంసం కాదు, మన అంతరంగ శుద్ధి కావాలనుకుంటున్నాడు. ఇబ్రాహీం నిరూపించారు, అల్లాహ్ కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండటమే నిజమైన భక్తి. ఈద్ అల్ అజ్హా మనకు ఆ భక్తిని జీవితంలో ఆచరించమని చెబుతుంది. ఖురాన్ సూరా అల్ బఖ్రా 2:1-2-4. నేను నిన్ను మానవుల కొరకు నాయకుడిగా నియమించబోతున్నాను. ఇబ్రాహీం యొక్క పరీక్షల తర్వాత అల్లాహ్ వారిని ఉత్తమ నాయకునిగా చేశాడు. అల్లాహ్ నాయకత్వం అందిస్తాడు, కాని నిరూపితమైన విశ్వాసులకి మాత్రమే. బలి చేయడంలో కూడా దయ, పరిశుభ్రత, నియమితమైన విధానం అవసరం. హదీస్ సహీహ్ ముస్లిం. అల్లాహ్ ప్రతి పనిలో మంచితనాన్ని, ఇహ్సాన్ ఆజ్ఞాపించాడు. మీరు బలి చేస్తే సౌమ్యంగా, బాధ లేకుండా చేయాలి. ప్రాముఖ్యమైన నిబంధనలు: పశువు ఆరోగ్యంగా ఉండాలి. బలి ఈద్ నమాజ్ తర్వాత మాత్రమే చేయాలి. 10-12 జుల్ హిజ్జా. ఆరాధన భావంతో చేయాలి, అల్లాహ్ కోసమే. మాంసాన్ని 3 భాగాలుగా పంచాలి. పేదలకి, స్నేహితులకు, కుటుంబానికి. ఈద్ సందర్భంగా ముస్లింలు హింస చేయడమని కొందరు అపోహలో ఉన్నారు. కాని నిజంగా ఇది కరుణతో కూడిన త్యాగం, దైవ నిర్దేశాలపై నమ్మకం మరియు సామాజిక సేవ చేయడానికి ఒక మార్గం. ఈద్ అల్ అజ్హా ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మనం అల్లాహ్కు నిజమైన విధేయత చూపించే సందర్భం. మన స్వప్రయోజనాలని పక్కన పెట్టి ఆయన ఆజ్ఞలకే అధిక ప్రాముఖ్యమివ్వడం, అదే ఈ పండుగ సారాంశం. మీకు ఈద్ అల్ అజ్హా గురించిన అసలైన అర్థం ఈ రోజు తెలిస్తే మీ స్నేహితులతో పంచుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ధార్మిక వీడియోల కోసం. త్యాగమే నిజమైన విజయం. ఈద్ అల్ అజ్హా ఆత్మార్పణానికి మహత్తర ఉదాహరణ.